రైట్ వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. భూ బదలాయింపుల కేసులో అమోయ్ కుమార్కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల దగ్ధం కేసులో ఏసీబీ దూకుడు, తెలంగాణ కాషాయ దళం పోరుబాట, నామినేటెడ్ పోస్టుల్లో విశాఖపట్నానికి ప్రాధాన్యత, ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి కుమార్, తిరుపతి నుండి హరిబాబు, హైదరాబాద్ నుండి నాగేంద్ర, విశాఖ నుండి నాయుడు ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ఇక హైదరాబాద్ వెళ్దాం. భూ బదలాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఇతర అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. మహేశ్వరం భూముల కేసును ఈడీ విచారణ జరుపుతున్న క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు, అప్పటి నాయకుల ప్రమేయంపైన ఈడీకి 12 ఫిర్యాదులు అందాయి. దీంతో ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PML యాక్ట్ కింద విచారణకు సిద్ధమైంది. ఈ కేసులపై ఈడీ అధికారులు ఇప్పటికే డీజీపీ జితేందర్తో కూడా భేటీ అయ్యారు. తమ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు, సేకరించిన ఆధారాలపై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై హైదరాబాద్ నుండి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి హైదరాబాద్లోని ఏదైతే ఈ భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు అమోయ్ కుమార్ని అయితే విచారించారు. అలాగే మరొక పక్క అమోయ్ కుమార్తో పాటు ఏదైతే MRO జ్యోతి, అలాగే RDO వెంకటాచారిని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే విచారించారు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన ఏదైతే వాంగ్మూలంతో ప్రస్తుతం ఈడీ అధికారులు మరికొందరిని విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహేశ్వరం భూదాన్ భూములకు సంబంధించి రిజిస్టర్ అయిన ఒక కేసుకు సంబంధించి మొదటగా అమోయ్ కుమార్ని అయితే ఈడీ అధికారులు అయితే విచారించారు. ఆ తర్వాత వరుసగా ఏదైతే ఈడీ అధికారులు విచారించే సమయంలోని గత నెల 23, 24, 25 తారీఖుల్లోని అమోయ్ కుమార్ని అయితే విచారించే సమయంలోని ఏదైతే అనేక మంది బాధితులు ఏదైతే ఫిర్యాదులతో ఈడీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సుమారు 12కు పైగా ఏదైతే కేసులు అయితే ఇప్పటికే రిజిస్టర్ అయినాయి. వారందరూ కూడా ముఖ్యంగా ఈడీ అధికారులకు ఏదైతే ఈ భూ కేటాయింపులకు సంబంధించి ఆధారాలతో పాటు ఈడీ అధికారులకు అయితే ఫిర్యాదులు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళతో పాటు మరికొంతమంది IAS అధికారులు, అలాగే కొంతమంది అధికారులు, అంటే వీళ్ళ కింద స్థాయి అధికారులు, అలాగే మరొక పక్క ఏదైతే ప్రజాప్రతినిధులను విచారించేందుకు కూడా ఈడీ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ 12 కేసులు ఏదైతే 12 ఫిర్యాదులు అయితే అందిన నేపథ్యంలోని ఇందులో ముఖ్యంగా శంకర్ హిల్స్ సొసైటీ వాళ్ళు కావచ్చు, అట్టివన్నవరం మధురానగర్ అసోసియేషన్ వాసులు కావచ్చు, అలాగే మరికొంతమంది అంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్గా పనిచేసే సమయంలో అమోయ్ కుమార్ చేసిన ఏదైతే ఈ భూ కేటాయింపులకు సంబంధించి పూర్తిగా ఆధారాలతో పాటు ఈడీ అధికారులకు అయితే ఫిర్యాదులు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా నిన్న డీజీపీ జితేందర్తో సమావేశం అయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసులోని ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి ఖరీదైన భూములు కావడంతో దీనిపై ఏదైతే విచారణ జరిపేందుకు కూడా కొన్ని పోలీస్ స్టేషన్లు, అంటే ఏదైతే ఈ భూములకు సంబంధించి ఫిర్యాదులు ఏ ఏరియా నుంచి వచ్చినాయో ఆ పోలీస్ స్టేషన్కి ఈడీ అధికారులు అయితే లేఖలు అయితే రాశారు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు పోలీసులు లేఖలు రాసిన సమయంలో కూడా వాళ్ళు మాత్రం ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం డీజీపీ జితేందర్తో భేటీ అయ్యి ముఖ్యంగా పోలీసుల సహకారం కూడా కోరారు. అలాగే మరొక పక్క ఏదైతే శంకర్ హిల్స్ సొసైటీ కావచ్చు, ఏదైతే బాలసాయిబాబా ట్రస్ట్ భూములు కావచ్చు, లేదంటే రాయదుర్గంలో కొన్ని భూములు, వీటిపై విచారించేందుకు కూడా ముఖ్యంగా డీజీపీ జితేందర్ని ఏదైతే సహకారం కూడా కోరారు. ఇప్పటికే ఈ భూములపై అంటే ఏదైతే ఈ మధురానగర్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే అట్టివన్నవరం ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకి సింగిల్గా ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా ఎకరాల రూపాయల్లోని ఏదైతే ధరణిలో పెట్టి దాన్ని విక్రయించినట్లు కూడా ఇప్పటికే ఆధారాలతో సహా ఈడీ అధికారులకు అయితే ఫిర్యాదులు అయితే చేశారు. ముఖ్యంగా 1000 కోట్లు, 30,000 కోట్లకు సంబంధించి ఈ భూ కేటాయింపులు అయితే ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమోయ్ కుమార్ను కూడా విచారించారు. అలాగే మరొక పక్క మాజీ IASలు కావచ్చు, లేదంటే మాజీ ప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే మాజీ అధికారులు కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం కూడా ఏదైతే ఈ భూ కేటాయింపులు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సమాచారం సేకరించిన నేపథ్యంలోనే డీజీపీ జితేందర్తో భేటీ అయ్యి ఖచ్చితంగా ఏదైతే ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించి సహకారం కావాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 10 ఏళ్ల సమయంలోని హైదరాబాద్లోని ఏదైతే ధరణి రూపాన్ని అడ్డు పెట్టుకొని కూడా ఈ భూ కేటాయింపులు అయితే జరిగినాయి. ముఖ్యంగా ప్లాట్స్ అన్ని కూడా ఎకరాల్లో మార్చడం, గవర్నమెంట్ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములుగా మార్చి విక్రయించడం జరిగారు. ముఖ్యంగా భూ ధరలు కూడా ఏదైతే ఈ భూమి కేటాయింపులు జరిపినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే ఈ భూ కేటాయింపుల్లో కూడా చాలా మటుకు డబ్బు కూడా చేతులు మాట్లాడుతూ గుర్తించారు. ఇప్పటికే
ఇప్పటికే అమయ్ కుమార్ కూడా కొన్ని కోట్ల రూపాయలు అర్జించినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు అయితే సమాచారం కూడా సేకరించారు. అలాగే మరొక పక్క ఎంఆర్ఓ జ్యోతి అలాగే ఆ ఆర్డీఓ వెంకటాచార్యను కూడా పూర్తిగా విచారించారు. వీళ్ళిచ్చిన వాంగ్మూలం ప్రకారం గత ప్రభుత్వ హయాంలోని మాజీ ఐఏఎస్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరి హస్తం కూడా దీంట్లో ఉన్నట్లు ఇప్పటికే ఈడీ అధికారులు భావిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం సమాన్లు జారీ చేసి వీళ్ళందరినీ విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల హయాంలోని ఏదైతే ధరణి ఉన్న సమయంలోని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏదైతే తమ కింద స్థాయి అంటే రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేసి మరి ఈ భూ కేటాయింపులు అయితే చేశారు. ముఖ్యంగా ప్రైవేటు భూములు అలాగే ట్రస్ట్ భూములు కావచ్చు, లేదంటే మహేశ్వరం భూదాన్ భూములు కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ జితేందర్తో భేటీ అవ్వడం చాలా ప్రాధాన్యత సంచరించుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద భూ కుంభకోణం అనే ఇది బయట తీసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు దీంట్లో ఉన్న నేపథ్యంలోని ఏదైతే వాళ్ళకి సమాన్లు జారీ చేసి విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ జితేందర్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసుల సహకారం, ముఖ్యంగా ఆయా ఏరియాకు సంబంధించి ఏదైతే పోలీసుల సహకారం కూడా కోరారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లకి ఈడీ అధికారులు లేఖలు రాశారు. ముఖ్యంగా భూములకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళని ఏదైతే లేఖలు రాసిన సమయంలో వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి డీజీపీ జితేందర్ సహకారం కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ అమయ్ కుమార్ ఒక్కళ్ళే కాదు, అమయ్ కుమార్తో పాటు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్ పై కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఫిర్యాదులు అందని, అలాగే వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ ధరణిని అడ్డు పెట్టుకుని కూడా ఈ భూ కేటాయింపులు అయితే చేశారు. ముఖ్యంగా ఈ భూ కేటాయింపులకు సంబంధించి పెద్ద ఏదైతే ప్రజాప్రతినిధులు హస్తం కూడా దీంట్లో ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సమాన్లు జారీ చేయడానికి కూడా ఈడీ అధికారులు అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.